వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఎలా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటో బజే పాపకి లొంగేటోడు కాదు అన్నాడు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే It's a family party. It's a family party. It's a family party. It's a family party. కొంచెం ప్లస్ అయినా తారమే మైనస్ అయినా
పారబోసితే అందాల మహారాణిదే నీ చుట్టూ పూలని చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిన పూల దీపావళి బతుకమ్మ రక్కతో మావాటిలి మురిసెనే పాటతో ప్రతిలోకి నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రక్కతో మావాటిలి కోసం నారులో విడిగా రాజేశం ఆటాడు రమ్మా నీతో ప్రతిలోకి పచ్చి పాల వెన్నెలా నేల పారబోసినట్టు పూసేనే పునుగు పూల తోటలు పచ్చి పసుపు గుమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణి నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రక్కతో మావాటిలి మురిసెనే ఇల్లు అన్న డీజే కొత్త బట్టలు కాని పోకుండా తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును ఆకిలి నుండి చెరువు పలుకుల దాకా చూడోయ్ చూడో బతు నింగి సుక్కలతో ఎక్కింది భూమి వచ్చాడియో స్వామి నీ కంటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడియో స్వామి నింగి సుక్కలతో తరఫున అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఓకే మహాసేన, మరి ఇంతసేపు మీరు దాండియాలో భాస్కర్ అవార్డులు ఆస్కర్ అవార్డులు కూడా ఉన్నాయండి అందరికీ తెలియజేస్తాను. అంటే సార్ ఇప్పుడు మీలా లేకపోతే బాలయ్య బాబా సినిమా వాళ్ళలో నాన్న పీట ఇంకా వాళ్ళ చేస్తున్నారండి. చాలా బాగుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ అండి, అందరూ కూడా చాలా బాగా నేను ఇంత బాగా ఇలా ఉంటుందండి. అలాగే ఇంకొక నేనే ఒక హీరో లవ్ మీరందరూ ఆడతారండి, చాలా సంతోషం అండి. విచ్చేసిన బంధుమిత్రులు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం అండి. చాలా సంతోషం అండి. ఇలాగే ఆడుతూ పాడుతూ జీవితాంతం ఉండాల్సిందిగా కోరుతున్నాను, ప్రార్థిస్తున్నానండి. ఎవరు కూడా ఏ టెన్షన్ పెట్టుకోకండి. చాలా సంతోషం అండి. అడగకుండా చప్పట్లు పట్టారు. నేనమానారు నన్ను కూడా మోసం చేయలేడు. చాలా సంతోషం అండి. ఇంకొక హీరో నేను డైలాగ్ చెప్పేదే కన్నా ఆగడమ్మా. మా తల్లి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. సంతోషం కూడా. అమ్మ పెద్దమ్మ మంచిగున్నావా? పెద్దమ్మ మా తల్లి నుంచి చూస్తున్నాను. సారీ అమ్మ, ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఈరోజు అందరూ కూడా మన మంచినీళ్ళు తాగి ఫుల్ అయ్యగారికి నీళ్ళు పోసి మంచి స్నానం చేయించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్త నెంబర్ 1 సపోర్ట్ కోరుతున్నాం కదా. అమ్మ తల్లి చాలా సంతోషం. అందరూ కూడా ఇటు హ్యాపీగా ఉండాలని తెలియజేసుకుంటూ మీ తాగుబోతు రమేష్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సరదాగా ఇంకొక హీరో నిజంగా
చాలా సంతోషం అండి. నిజంగా ఒక ఫస్ట్ మాటతో చెప్పేస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు సార్ శ్రవణ్ గారు కూడా చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ కూడా ఇలా ప్రోత్సాహంతో ముందుకెళ్లాల్సిందే కోరుతున్నా. ప్రతి ఫంక్షన్లో కూడా మీరు ఏదో జోష్తో ఉండి ముందుకెళ్ళాలి. మన రాబోయే తరాలకు భవిష్యత్తుకు అందరూ కూడా ఇలాగే ఆనందంగా ఉంటూ హ్యాపీగా లైఫ్ ఎండ్ చేయాల్సి కోరుతున్నాను అండి. మన రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. ట్రాఫిక్ ఎక్కువ ఇరుక్కుపోయిందని అక్కడ ఆగిపోయారు. వాళ్ళు కూడా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఉంటాను. థ్యాంక్ యూ. సరదాగా చిర్రు మీ అందరికీ చాలా బిగ్ బాస్ సీజన్ 10 ఇప్పుడు ఎంత అండి? ఓ నేను 4 ఎక్కువ వెళ్ళానా? సారీ సారీ. సీజన్ 6 అండి ఇప్పుడు వచ్చేస్తున్నాము. అయ్యగారు కూడా ఒక కంటెస్టెంట్ ఉన్నారు. మీకు ఎవరికి చెప్పలేదు అనుకుంటా. ఫైనల్ విన్నర్ ఈయన కూడా వచ్చేస్తాడు నాకు తెలుసు. బాగా కొట్లాడతాడా ఇంట్లో? ఫైర్ అవుతుంటాడా? అందరు కూడా అంటున్నారు. చాలా సంతోషం అండి నిజంగా. ఇలాగే మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాల్సింది. సుర్రు సుమ్మైపోద్ది. మరి ఇలాగే ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే సపోర్ట్ కొట్టొచ్చుగా. మరి సరదాగా నాగార్జున గారు చూడు అదే ఆ మాత్రం స్లాంగ్ ఉంటే చాలా సంతోషం. నాకు ఫ్యాన్స్ చాలా గట్టి ఫ్యాన్స్. చూడండి ఏ హీరోకు జై చెప్పరు, నాకు మాత్రమే చెప్తారు. అందరూ ఇలాగే ఎంజాయ్ చేయాల్సి ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి బుల్బుల్ బుల్బుల్ ఇది హిందీలో బాత్ करे అదే ఏది ఏమిటా డిస్టర్బెన్స్? చైన్ తాగాడు. ఇఫ్ ట్రబుల్ 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 అది మరి అని డైలాగు చెప్పాలన్నా దాన్ని మడత పెట్టాలన్నా అది మా చరిత్ర. మీ అందరికీ తెలుసు. మరి మేము ఏదన్నా చేస్తే దానికి మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చప్పట్లు కొడితే చాలా సంతోషిస్తాం. మరి బాలయ్య బాబు మాట్లాడుతున్నాడు. ఇంకొక టీవీలో ఒక యాంకర్లో మాట్లాడతారు. తనలాగా మాట్లాడతాను గుర్తుపెట్టాలి. ఆల్మోస్ట్ అందరూ గుర్తుపట్టేస్తున్నారు. సూపర్ అండి. అంటే మాట తిరిగో. నా ఫ్రెండ్ కూడా లేడు ఆయన. బ్యాక్ ఫోర్ చూసి గుర్తుపెట్టినా అంటే ఈ సింబల్ అనేది బాగా గుర్తుపట్టిండ్రు ఆయన. ఇట్లా పెట్టిన అంటుండ్రు. ఓకే ఓకే. సావిత్రక్క నీకు కుర్చీ లేదా? ఒళ్ళ కూర్చున్నావు. నీ ఫండ్లు అన్నీ ఉన్నాయా? ముడిపోయినా మొన్న ఒక పాప ఫండ్ పోగొట్టుకుని ఏడుస్తుంది. ఫమ్మేదే అన్నది. ఒక అవ్వ ఫండ్ వాళ్ళ కొట్టి పెట్టుకుని మళ్ళా. థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ ఇట్లనే హ్యాపీగా నవ్వుకోవాలి. మరి మంచి చేస్తున్నారా? మిమిక్రీ ఫండ్కి వస్తారా? ఇట్లా పెట్టండి అందరూ ఒకసారి. అమ్మా నీతి నిజాయితీ అంటున్నారమ్మా అందరు కూడా. లబ్బే లబ్బే లబ్బే. అందరూ కూడా అలాగే సుఖ సంతోషంతో ఆనందంతో ముందుగా వెళ్ళి కోరుతున్నారు. రిలాక్స్. ఒకసారి ఇలా పెట్టండి అందరూ కూడా. రండి. ఏమో అట్లేరు. ఓకే మన సాయి కుమార్ గారు మాట్లాడితే రాజశేఖర్ గారు స్లాంగ్ ఇలా ఉంటుందని ఇలా చెప్పుకుంటే ఎన్నో వాయిస్ చేయొచ్చు. మరి ఒక చిన్న డైలాగ్ ప్రభాస్ తెలుసా మీకు? అంటున్నారు. ఇప్పుడు మన ఇంటికి వస్తుంటారు కదా. ఓకే ప్రభాస్ గారి దగ్గర ఒక చిన్న డైలాగ్. మీరందరూ ఒక మాట ఇవ్వాలి. నాతో వచ్చేది అంటే మీరందరూ ఏమనాలి? సినిమాలో అంటారు కదా నేను అంటారు కదా, అలా మీ అందరు కూడా అనాలి. ఓకేనా? వచ్చిన డైలాగ్ ప్రభాస్ లాగా. మాసన ఏది మరణం మన గుండె దగ్గర కన్నా శత్రు బలుగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో పచ్చికుండడం మరణం. నా తల్లిని నా నేలని చెడిన కృష్ణుడు పట్టుకోలేడని రొమ్ము చీల్చుకొని చంపడానికి వెళ్తున్నాను. ఆ మరణాన్ని దాటి నాతో వచ్చేదెవరు? అంటే ఒక్కొక్కరు నేనేం చెప్పాను అందరికీ అంటే
అందరూ ఒక్కటి సార్ సార్ ఏదో ట్రైనింగ్కి వెళ్ళారు కానీ ఆ సార్ చూసి మీరు అంటారు అందరూ ఇప్పుడు ఒకటి సార్ అని అందరూ బాగుంది సూపర్ సూపర్ పర్లేదు బాగా చేశారండి. ఓకే మరి సరదాగా లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ మాట్లాడేది ఇలా ఉంటుందండి, లవ్లీగా మాట్లాడితే ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీలైతే ప్రభాస్ డార్లింగ్ పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రభాస్ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ అయ్యి పోయి. మరి ఇంకొక హీరో ఏ రకంగా ఏంటి అన్నా నేను అయిపోయాను కదా. చాలా సంతోషం అండి. ఈ రోజున అందరూ కూడా సూపర్గా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నాకు ఎంతో ఆనందంగా నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కుంది, మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా ఆ బాబు గారికి ఇప్పుడు కిక్కేది చాలా సంతోషం, చాలా సంతోషం అండి. అందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన కోరుతూ మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఒకసారి అందరూ నచ్చితే కానీ చాపడు మా సరదా పవన్ కళ్యాణ్ సార్ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇంకా ఎన్నో వాయిస్ చేయొచ్చు. మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చిన ఈ సార్ సినిమాలు బాగా చూస్తారు. అసలు నా ఫస్ట్ డైలాగే చెప్పేస్తున్నాను కూడా సూపర్ చెప్తారు సార్. నిజంగా మీరు కూడా అందరు కూడా ఇట్లనే హ్యాపీగా ఉండాలి. ప్రీతి ఎంతసేపు అని చెప్తున్న ప్రీతి, నువ్వు వేరే కుర్చీ తీసుకోమంటే అక్కడే కూర్చుంటావు అన్నీ అక్కడే. ఇట్లా ప్రీతి ఇట్లా అయితే నువ్వు ఇట్లా దిస్ ఈజ్ అన్ఫేర్. మమ్మీ ఇట్లా అన్నదంటే కింద పడితే మున్పలు రావుతాయి. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ప్రీతి? నీ పనులకు నేను పన్ను కడుతున్నా, నువ్వు ఇట్లా చేయడం ఏం నచ్చలేదు ప్రీతి. అందరూ కూడా ఇట్లానే సూపర్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటే ఒకసారి తప్పకుండా యూ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మరి ఇలా చెప్పండి ఎన్నో వాయిస్ వచ్చి. అండ్ ఇప్పుడు దయచేసి పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒకసారి ఇక్కడ రావాలి. సాహిద్ ఓకే. మీ అందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు. టాస్క్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మైక్లో ఎవరైతే బాగా నవ్వుతే వారికి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తారు. రెడీయా? నవ్వుతే బాగా నవ్విన వారికి ఒక గిఫ్ట్. నీకు నవ్వడం వస్తుందా శిశిల? నేర్చుకున్నావు కదా, నవ్వుతుందా ఏడుస్తా ఇంట్లో. కొంతమంది అయితే పిల్లలు పొద్దున్న లేచినాక అంటారే ఉంటారు, కొంతమంది నవ్వుతూనే ఉంటారుగా. నవ్వాలన్నా ఓకే. వావ్ సూపర్ నవ్వు కదా. నవ్వరా అన్ని రకాలు కదా. ఎంత నేచురల్ అవుతాయి పండు. అన్నవరా బాబు పండ్లతో నవ్వుతుంది అంటున్నారు నాయన. సూపర్ నాన్న, చాలా బంగారం. ఇప్పుడు బాగా నవ్వారు కదా. ఇప్పుడు ఏడు నాన్న బాగా నిజంగా మహానటుడు చేయాలి నువ్వు. బాగా సీరియస్గా ఏడవాలి. రెడీ? ఏడు నాన్న ఏడు. కాదా మమ్మీ ఇట్లా ఏ ఫటక్కని కొడితే ఏడవా? నవ్వుతావా? నవ్వుతావా మమ్మీ కొడితే? మా డాడీ కొట్టినప్పుడు అనుకో ఏడ్చు. యాక్టింగ్ బాబు దేశముద్రున్నాడు. ఏడుస్తావా నాన్న? నీ భాస్కర్ అవ్వడు. రెడీ కమా. ఏడవమాట నవ్వుతావా? ఏడు. ఇదే ఊర్లో ఏడుపురా నాయన. ఏడు నాన్న. మమ్మీకి అంటే ఏడుస్తుంది మళ్ళీ రాదంట. ఏడు నాన్న. నువ్వన్నా ఏడు. ఏమో వీళ్ళందరూ నవ్వులో ఉండిపోతారు కదా ఇప్పుడు. సరే సూపర్ అన్న. నవ్వు బాగా నవ్వారు అందరు కూడా. ఇప్పుడు మీకు టాస్క్ ఇస్తున్నాను. టాస్క్ ఏంటంటే అన్న ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేయండి. ఏదైనా బుల్లెట్ బండొడ్డు గుడ్డుకునే చేయండి. మీరు డాన్స్ చేయాలి. మీరు మ్యూజిక్ స్టాప్ చేయగానే మీరు అందరూ ఏమవ్వాలి ఇక్కడ? స్టాచ్యూ అయిపోవాలి. ఎవరైతే కదలకుండా బాగా ఆడతారో దే ఆర్ ద ఫైనల్ విన్నర్. మీకు గిఫ్ట్ ఇచ్చేస్తారు సీరియస్లీ. రెడీయా? ఓకే. కదలద్దు, నవ్వద్దు, మాట్లాడద్దు. రెడీ? ఓకే. నెత్తికి ఎక్కువద్దు, ముక్కి గెలుకోవద్దు. స్మైల్ తెచ్చుకోండి ఆయన. ఆప్షన్స్ ఇస్తున్నాయి. స్మైల్ ఉంటుంది అంట అన్న. ఏదో ఒకటి పాట. ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఒకరు తమ్ముడు పిలుస్తుడు రండి. ఏం గూగుల్ పే చేయాలా? పైసలు లేవేడా? రెడీ కమాన్. ఏం పెట్టి పాట పెట్టమంటే ఆటలు మనమయ్యా పొద్దుముక్కలు ఆటలు వస్తాయి సారు. ఈ ఆటలు బ్యాండ్ చేయాలి ప్రభుత్వానికి చెప్పి. ఆటలు ఇంకొక సీరియల్ చూస్తే
పొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలా పెట్టుకున్నా నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా రాజా బాగుంది స్టెప్ పెళ్లి కూతురు వస్తావు నువ్వు ఎందుకు వస్తావు చెయ్యిని చెట్టికిస్తాను అడుగుని అడుగులేస్తాను బాబు కూడా అల్లు అర్జున్ తాళతో ఆడేస్తున్నాడు ఈ బుల్లెట్ వండకి వచ్చేత పాడు గొడు 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 గని అన్న స్టాప్ స్టాప్ చేయండి ఓ నాయనా ఊపిరి పీల్చుకోవచ్చు బాబుగాడు ఊపిరి పీల్చుకోకుండా ఇంకొకసారి ప్లే చేసి స్టాప్ చేయండి మీరు తిరగంగానే మీరు స్టాప్ అయిపోవాలి మీ పర్ఫార్మెన్స్ చూస్తాను ఇక్కడ ఇంకొకసారి ప్లే చేయండి రెడీ చిక్కు 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 బొక్కని బుల్లెట్ వండకి వచ్చేత పాడు గొడు 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 గని అందాల దునియా అవును అవును రకరకాలుగా పెడుతున్నాడు మాస్టర్ ఈ మాస్టర్ రకరకాలుగా పెడుతున్నాడు ఎవరు కదలద్దు నవ్వద్దు మాట్లాడద్దు మీకు ఏలి పెట్టుకోద్దు పండు పండ్లు తెల్లగానే ఉన్నాయి నీ పేరు సరే ఇంకొక లైఫ్ లైన్ ఇస్తున్నా బాబు గారికి చెప్పలే కదా మీ పేరు కూడా చెప్పద్దు రెడీ సార్ అవుట్ అంతేగా అయిపోయింది లైఫ్ లైన్ అయిపోయింది నీ పేరు ముక్కలు కలిసి శివుడు వస్తుందా చూసుకో బాబు చెప్పండి బాగా ఏమైంది ఎట ఊగుతున్నావు అంటున్నావు ఎందుకు సెకండ్ రాదు అమ్మో అమ్మ సుశీల తల్ల వా తల్ల మా తల్ల ధర్మ ప్రభులమ్మ తల్ల వా తల్ల అమ్మా చేతులు దింపచ్చు ఏం కాదు చేతులు దింపు చేతులు దింపు సుశీల అమ్మ ఏందో లోపల లోపల ఇటు రామ్మంటారా కొంచెం తిరుగు చాలా అవుట్ ఇటు జరగబడి పాప ఇటు జరిగిపోతుంది వల్ల అటు మూలకు పోకపోతే ఇటు రావచ్చు కదా ఇటు రా సుశీల నిన్నే రాజే ఏ పిల్ల అమ్మో కదిలేడు కదిలేవు కదా ఇప్పుడు ఓకే సూపర్ మొత్తానికి ఫైనల్ విన్నర్ నోట్ తీసుకొచ్చిన వారికి గిఫ్ట్ ఇచ్చేస్తాను 2000 రూపీ నోట్ ఫాస్ట్ గా 2000 రూపాయలు నోట్ అయినా అన్ని ఫోన్ పే గూగుల్ పే సూపర్ అన్నా వెరీ గుడ్ బాగా తీసుకొచ్చాడు నీ పేరు అన్నా స్మరణకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి వావ్ సూపర్ నన్ను గిఫ్ట్ ఇచ్చేస్తాను ఓకే ఓకేనా హ్యాపీ వెరీ గుడ్ ఓకే సార్ అడిగితే బాగుంటుంది అనిపిస్తుందా ఇట్లా ఓకేనా హ్యాపీ కదా నీకు హ్యాపీ లేదా ఇచ్చిన వాళ్ళు చూడాలి గిఫ్ట్ ఇచ్చేసి వద్దా కావాలా ఇది కాదు కదా తీసుకెళ్ళట వద్దులే నేను అక్కడ వాళ్ళు చూసిన వంగ పెట్టి గుర్తురా 2000 రా అంటారు మళ్ళా ఒకసారి గట్టిగా చప్పట్లు వచ్చినాడికి నన్ను ఇచ్చేసింది వాళ్ళకి వెరీ సూపర్ ఓకే మరి నెక్స్ట్ మరి ఒక బెల్ట్ తీసుకొచ్చిన వరకు గిఫ్ట్ ఇచ్చేస్తాను ఫస్ట్ గా బెల్ట్ పెట్టుకోలేదంట బెల్ట్ బాబు 1 2 3 కమాన్ ఫాస్ట్ కొట్టడానికి వస్తున్నాం అమ్మా అమ్మో ఇంత తొందరగా తీసారా అలాగే కూర్చున్నారా సార్ 6 ప్యాక్ పెద్దగా ఉంది సూపర్ అండి సూపర్ అన్న బేబీ నీ పేరు అన్నా వర్ష మనోజ్ఞ గట్టిగా చెప్పండి సూపర్ నెక్స్ట్ మరి మీరు వెళ్ళి ఒక 2 బ్లాక్ కలర్ హెయిర్ క్లిప్స్ తీసుకురండి ఫాస్ట్ గా ఎవరు తీసుకొస్తారు చూద్దాం రండి సుశీల చూడండి పీకి చేతిలో పెట్టింది కొన్ని వెంట్రుకలు కూడా పీక్కొచ్చాయమ్మా సూపర్ సూపర్ నీ పేరు ఇది సమయస్ఫూర్తి అంటే అక్కడ దాకా వెళ్ళి ఓపిక లేక పట్టు అని ఇచ్చేసింది నాకు సూపర్ అన్న వెరీ గుడ్ సాన్వి వెరీ గుడ్ అన్న
సూపర్. నెక్స్ట్ మరి ఒకే ఒక తెల్ల వెంట్రుక తీసుకురండి. తెల్ల వెంట్రుక అందరు కలర్లు కొట్టినారా? నో ఫీకుడు, ఓన్లీ అడుపుడు. ఫీక్ కొనుక్కున్నాను. అమ్మమ్మ ఎంత మంచిదో ఫీక్కురా. సూపర్. అమ్మమ్మ కూడా గిఫ్ట్ ఇస్తానమ్మా. ఇంకా నయ్య బాబు పద్ధతిగా ఒకటే తెచ్చాడు. మొన్న ఒక ప్రోగ్రాంలో ఒక పిల్లోడు అయితే గుచ్చ వీక్కుడు వచ్చాడు. ఆ అమ్మ నా దగ్గరకు వచ్చి ఒకటే చూస్తుంది. నాకు అర్థం కావట్లే. నేను ఎంటికి ఇచ్చమన్నా ఉంటుంది ఆ అమ్మ. సూపర్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నీ పేరు తెచ్చింది, నీ పేరు సాహెబ్. గట్టిగా చప్పట్లు. నిజంగా సూపర్, వెరీ నైస్. ఓకే నాన్న, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మీకు ఈజీ టాస్క్ అనమాట. మీరు నలుగురు ఉన్నారు కదా, మీరు నలుగురు వెళ్ళి ఒక్కొక్కరు ఇద్దరిని లేడీస్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేస్తారు. గో అండ్ బ్రింగ్ యువర్ మమ్మీ ఆర్ ఆంటీస్. మమ్మీ కానీ ఆంటీ కానీ పెద్దమ్మ పిన్ని ఇద్దరు తీసుకున్నారు. నెట్టిపోయి లేడీస్ని ఓకే రండి. పర్లేదు రండి, ఎవరంటే రావచ్చు. మేడం ఇద్దరు చక్కగా మేడం వచ్చేసి రండి. కమ్మా జస్ట్ సరదాగా ఒకసారి వచ్చేసి రండి. ఓకే, మీకు భాస్కర్ వాళ్ళ మీకు ఆస్కరే వాళ్ళమ్మా. సుశీల భాస్కర్ వద్దంటలేదు. ఓకే అండ్ రైట్ మేడం. మీ పిల్లలు ఎవరైతే సంబంధించిన వాళ్ళ ముందు పెట్టుకోండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ముందు పెట్టుకోండి. రెడీ? ఓకే డన్. ఓకే రెడీ. నేను రెడీ. కనబడుట లేదా? అటు స్ట్రైట్ గా నిల్చోండి మేడం. కొంచెం వారికి అందరు మీ ముఖ దర్శనం కనపడాలంట. రెడీ? కొంచెం ఇట్లా ఓకే. అమ్మగారు రెడీ? ఓకే డన్. నేను రెడీ 1 2 3 గో అంటారు. మీ పిల్లలు ఎవరైతే సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ముద్దు పెట్టుకోవాలి అంతే. ఏమన్నా కష్టంగా ఉందంటే? ఏం కష్టం లేదు కదా, చాలా ఈజీ కదా. రెడీ? అమ్మగారు పర్లేదు చెప్తాను. మీ పిల్లలు అమ్మగారు ఏం చేయాలంట? మేడం గారు ఎంత హెల్ప్ చేస్తారు. ముద్దు పెట్టుకోవాలంటే అట్లా. రెడీ? ఓకే రెడీ 1 2 3. నేను గో అంటే ఆగడమ్మా. ఏం తొందర నిజంగా వీళ్ళకు. గో అనక ముందే 1 2 3 తొందర ఇంటికి పోదాం అందరం. ఆస్కర్ కోసం ముందు పెట్టారట. రెడీ? 1 2 రెడీ మేడం తిక్కో వదిలేండి అమ్మా. అట్టే పట్టుకోండి. అంటే అందరికంటే లేట్గా పెట్టారు కాబట్టి మేడం గారికి గిఫ్ట్ ఇస్తా. ఓకే సూపర్ మేడం. మేడం మీ పేరు మేడం? వరలక్ష్మి మేడం గారు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? పర్లేదు ఎవరో ఒకరు. ఈయనంటే బాగా ఇష్టం, పని యాక్టింగ్ ఏం సిగ్గు చేస్తారా అలా అనుకుంటారు కదా ఎవరన్నా అట్లా. చిరంజీవి. వావ్ సూపర్. మీ ఫేవరెట్? నాని. బాబు. మహేష్ బాబు. మహేష్ బాబు మా ఆయన. లక్ష్మి గారు చూడరా అసలు మీరు మేడం? గృహలక్ష్మి, కళ్యాణ వైభోగం, స్వాతి చినుకులు. నా పేరు మీనాక్షి. చందమామలంట. రాబోయే చందమామ. మా ఇంటి దీపం. ఆడదే ఆధారం. స్టార్ట్ చేశారంటే అయిపోయామగా. ఆడదనగానే అయిపోయామగా. సూపర్ మేడం గారు గట్టిగా చెప్పడం. సూపర్. నెక్స్ట్ 10 కూరగాయల పేర్లు. కాకపోతే మన ఇంటి ముందర కూర రామ్మారా 1 kg 10 rupees. ఇంగ్లీష్ మీడియం ఆయన. మీకు చెప్పండి మేడం. బాబు గారు మరి ఇంగ్లీష్ ఒళ్ళు పొగుతుంది మేడం. మమ్మీ చెప్పిన తర్వాత చెప్తారా? మమ్మీ చెప్పిన తర్వాత. అవును అవును రెడీ? 10 kgలు 10 రూపాయలు. దొండకాయ 5 రూపాయలు. బెండకాయ 5 రూపాయలు. ఆలు 5 రూపాయలు. 5 రూపాయలు ఇంకెవరు చెప్తారు? చెప్తారా? బెండకాయలు, వంకాయలు. ఫాస్ట్ చెప్తారా? కూరగాయల మెడలు బీరకాయలు, వంకాయలు, దొండకాయలు అంటారా? కొంచెం స్లాంగ్ ఉంటుంది కదా బాగా. చెప్తా స్టిక్క చెప్పు. బెండకాయలమ్మ, దొండకాయలమ్మ, వంకాయలమ్మ, ఆలుగడ్డలమ్మ. రండి కొనండి. అమ్మో ఎంత బాగా చెప్పినామమ్మా.
సూపర్ అమ్మా, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎవరు బాగా మాట్లాడతారు? అందరూ బాగా మాట్లాడుతున్నారు తెలుసు. చిన్న కనిపిస్తుంది చెప్తే ఎవరు పర్ఫెక్ట్ చెప్తే వాళ్ళు స్టార్ మహిళ, రైట్? స్టార్ మహిళ చెప్తారు. 6 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఒక 4 టైమ్స్ ఫాస్ట్ చెప్తారమ్మా. రాకపోయినా పర్లేదు, ట్రై చేయండి అంతే. 6 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. అమ్మ వరలక్ష్మి గారు చెప్పండి మేడం. అందరూ ట్రై చేయాలి ఇప్పుడు. రెడీ? 6 ఎర్రలారీలు. వెళ్ళాలా? ఎక్కడికి బాగా చెప్పారు, ఆయన బాగా ట్రై చేశారు. 6 ఎర్ర లారీలు 6 ఎర్రలారీలు 4 పచ్చ లారీలు. 6 ఎర్రలారీలు అల్లల్లా అంటున్నారేంటి మేడం? అట్లా ఎక్కిరిస్తున్నారు నన్ను. 6 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 6 ఎర్రలారీలు 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 4 పచ్చ లారీలు. లారీల ఫ్యాక్టరీ బిజినెస్ సూపర్ చెప్పారు మేడం, సూపర్. గట్టిగా చెప్పండి మేడం. నెక్స్ట్ మేడం వేరే చెప్తాను. చెప్పులో ఏముంటుంది మేడం? కాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చాలా ఈజీ. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. రైట్. చెప్పులో పాలు కప్పు. అమ్మగారు మరి పాలు పోస్తున్నారు చెప్పులో, బాగోట్లేదు. సరే మీకు వేరే చెప్తారమ్మా, చాలా ఈజీది. గంగమ్మ గంగమ్మ. ఎంత ఈజీగా ఉంది కదా? గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. చాలా ఈజీగా నేను చెప్పేశారు. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ గమ్మ గమ్మ పెట్టి అరుచుకుంటారా? గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ అంతే చెప్పండి. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. బాగా చెప్తారు. గంగమ్మ గంగమ్మ. డబ్బింగ్ చెప్తున్నాను మేడం. సూపర్, బాగా చెప్పారు అందరూ కూడా, ఎక్సలెంట్ చెప్పారు. లాస్ట్గా మేడం మీ వారి పేరు మేడం, మీ వారి పేరు భానుప్రకాష్ గారిని తలుచుకుంటూ ఒక్కసారి భాను అని రాగం తీయాలి. సరే సార్? నా ఓన్లీ మమ్మీ సేపు. ఎవరైతే ఎక్కువసేపు మీ వారిని తలుచుకుంటారో టైమర్ పెడతారు. రెడీ? సరదాగా తీసుకుంటారు మీ వారిని కూడా, ఏమనుకోరు కదా సార్? రెడీ? రెడీ పట్టుకో. నాన్న పిల్లలు వస్తున్నారు. మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఆగు ఆగు. భాను 2 సెకండ్లేనా? నేను తర్వాత చెప్తాను మేడం. మీ పిల్ల ఎందుకు కలదు నాకు అర్థం కావట్లేదు. అయ్యిందా అంటే సంతోష వార్తలు అందరూ మేడం. మీ వారి పేరు? సాయి. సాయి బాగుందా? వంటదిలో తసేపు తలుచుకుంటారు. తలుచుకొని 20 సెకండ్ల 30 సెకండ్ల నిమిషం మీ ఇష్టం. రెడీ? సాయి 2 సెకండ్స్ చెప్తున్నారు అందరూ. మేడం రేపు నుంచి మీ వారు అన్నీ ఇస్తారులే. రెడీ మేడం? మీ వారి పేరు? శ్రీనివాసు. సీను అను. రెడీ? సీను. అమ్మగారు 2 మెట్లు ఎక్కువ చెప్పారు. 4 సెకండ్ సూపర్ అమ్మ. అమ్మ మీరు బాగా చెప్తారు నాకు తెలుసు. మీ వారి పేరు భాస్కరు. భాస్కరు 4 సెకండ్స్ చెప్పారు. మీరు 10 చెప్పండి కనీసం. రెడీ? పర్లేదు మేడం, ఏమవుతా? సరే మీరు చెప్పండి మీ వారి పేరు. హేమంతు. ఏమో ఏముంది పేరు మళ్ళా? ఏమో అనాలా అంట. ఏమో అనండి. రెడీ? హేము. సెవెన్ సెకండ్స్ చెప్పారు బాబోయ్. మీరు 10 చెప్పాలి. 7 హైయెస్ట్. రెడీ? మీరు మీ వారి పేరు? రెడీ? ఏమండి? రాము. అబ్బాయి బాగా చెప్పచ్చు. రెడీ? రాము. చిక్స్ కొట్టారు. మేడం మీరు కనీసం ఒక 20 అయినా చెప్పండి. లక్ష్మి గారు ప్రయత్నించండి, తప్పులేదు. సాధించలేదు ఏది లేదు, ఫెయిల్ అయ్యారు. కమాన్ మేడం. మీ వారి పేరు? రాము. రమేష్. రమేష్ రాము అంటారా? అది పంచుకోండి. రాము. లాస్ట్ అమ్మగారు అంటున్నారు. రేపటి నుంచి సార్ మీరు అన్ని కొనివ్వాలిగా, మీకోసం ఏడుస్తున్నారు. రాము అంటున్నారు. సూపర్ అండి. మొత్తానికి 7 సెకండ్స్ ఎవరు చెప్పారు? మీరే మేడం. మీ పేరు?
రాధిక గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. సూపర్ స్టార్ మహిళ అయిపోయింది కదా. ఓకే, లాస్ట్ గా అయిపోయింది, ఇంకా విడుదల చేసేస్తున్నాం మనందరినీ కూడా. లాస్ట్ సార్ ఇక్కడ ఎవరైతే వారి శ్రీవారి గారు ఉన్నారో ఒక్కసారి వారి ఒక హస్బెండ్ రావాల్సిన కోరుతున్నాం. ఒక్కసారి లాస్ట్ ఓకే మేడం, సూపర్, వెరీ నైస్. సార్ మీ పేరు అడుగుతాను, మీ మేడం పేరు చెప్పాలి. మీ పేరు అడుగుతా. బాలకిషన్, వరలక్ష్మి, జయశ్రీ, రమేష్, శ్రీనివాస్, రాము, అన్న సెల్ ఫోన్ వెనక్కి రా అన్న. రాము ఏమో, దుర్గయ్య, సుమా, సాయి, సాక్షరం, ఉమారాణి, భాను. ఓకే, భాను గారిని ఏమని పిలుస్తారు ఇంట్లో? భాను, భాను అని పిలుస్తారు. మీరు? సిక్కు. బాగుంది కదా, చీకు. సూపర్, చాలా బాగుంది, పెట్టిన నిజంగా. సాయి, సాయి. అయ్య గారిని ఏమనిపిస్తారు ఇంట్లో? ఏమండి, అంతేనా లేకపోతే అంటారా? సరదాగా. ఓకే, మీరు? శ్రీను, శ్రీను. నాని, ఇదిగో ఇదిగో మన్న చెప్తా, ఇదిగో అంట. మేడం నానియా అండియా ఇంత పద్ధతి అండి. ఏమండి, ఏమండి ఏమండి, ఏమండి ఏమండి, ఏమండి .com ఎక్కువ ఇక్కడ. సూపర్ అండి. సార్ మీరు అందరు వెనక్కుండండి, మీ శ్రీవారు వెనక్కుండి సార్, వెనక్కుండి సార్. మరి అట్లా వెళ్ళిపోకండి సార్, అట్లా వెళ్ళిపోతున్నారు సార్. అయ్యో అయ్యో, అయ్యగారు ఎక్కడ? ఓకే, ఓకే, అందరు బాగా విన్నారు. ఓయ్ ఓయ్ అంటారు. ఇప్పుడు పురుషులు ఓయ్ అంటారు మీ శ్రీమతి గారు. ఇది మా శ్రీమతి వాయిసే అని చెయ్యెత్తాలి. అర్థమైంది సార్? సార్ వినండి, బాగా వినండి. ఓయ్ అంటారు మీ శ్రీమతి గారు. ఏం దొంగ చూపులు ఇస్తున్నారు అయ్యగారు? అమ్మగారు 3 స్టార్ట్, 1 2 3 గో. చెయ్యెత్తాను సార్. చెప్పకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. జస్ట్ ఒక చిన్న టెస్ట్ అన్నమాట. రెడీ 1 2 3 గో. చెయ్యొద్దండి సార్. కరెక్టరా? వామ్మో సార్, వినికిడి శక్తి బాగుంది. పక్కన ఎవరు వెళ్తేలే కదా. రెడీ 1 2 3 స్టార్ట్ గో. లేదా ఇక్కడ? పర్లేదు మీరు ఆగండి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. లేదు కదా, చెప్తున్నాను మరి తెలుసుంటే అడద్దు. రెడీ 1 2 3 గో. రెడీ. అయిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవరు? మా వాళ్ళ వాయిస్ ఆ చేతులు. రెడీ ఫాస్ట్, సూపర్. రెడీ 1 2 3 గో. స్టార్ట్. వీళ్ళు సాయి అనకూడదు సార్, హెల్ప్ చేస్తారు బాగా. రెడీ 1 2 3 స్టార్ట్ గో. తిరగదు సార్ ప్లీజ్, ఎవరు తిరగద్దు ప్లీజ్. రెడీ 1 2 3 గో. చెప్పద్దు సార్, మీరు అంతా తోతిరి పితిరి ఆడుతున్నారు. తుత్తులు. రెడీ 1 2 3 గో. ఇప్పుడు బాగా వినండి. రెడీ 1 2 3 గో. అది చెప్పకూడదు నాన్న బంగారం. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్ గో. దొంగ చూపులు చూసాడు. రెడీ 1 2 3 గో. ఫాస్ట్ గా. రెడీ. పర్లేదు ఆడమ్మా. రెడీ ఉన్నారా? సూపర్ అండి. అందరూ బాగా ఐడెంటిఫై చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు చేసేసుకోండి. సూపర్. జస్ట్ సరదా తీసుకోండి. లాస్ట్ గా అండి ఇక్కడ జస్ట్ ఒకసారి రండి. చక్రం రెడీ పొజిషన్స్ అన్న. రెడీ. ఎవరు ఫైనల్ ఆపుతారో వాళ్ళే విన్నారు. సెల్ ఫోన్ అందరు దేశముద్రులే ఎవరు ఆపట్లే. అల్లారంలో కొళ్ళు తిరుగుతా ఉన్నారు.
क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। वाव सुपर राधा मानस राग सुगंध कृष्ण गोविंद गोपी यौवन पुष्पमिलिंद लीला मकरंद श्री वृंदावन मोहन मुरली रवळी रसकंद रारा गोकुल नंद मुकुंद रारा करिवरदा राधा मानस राग सुगंध कृष्ण गोविंद गोपी यौवन पुष्पमिलिंद लीला मकरंद जुबारे जुबारे जुबा जुबारे 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 जुबा जुबा సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి తడిసి కరుణాన కొడుకై నీలేనా సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన
వలపనుకోన కలిపిన ఈ బంధం చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి
ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఉయ్యాల ఊగి మనస్సు నడుగు ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగానే అంతో